ఇచ్చినారు. రిటర్న్ గా 4 కమిటీలు వేసినాం మేము అని చెప్పినారు. 4 కమిటీలు రిపోర్ట్ ఏది? రిపోర్ట్ ఎక్కడ? మేము చేసిన అలిగేషన్స్ కి మేము కమిటీలు వేసినాము అని అన్నారు. మరి కమిటీలు వేసింటే ఆ కమిటీలకు విచారణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వండి, మాకు ఏమని చేసినారు ఇవ్వండి. మళ్ళా మాకు ఇవ్వకుండా మా పేర్లు పెట్టి ఆర్గనైజేషన్స్ అని చెప్పి వాళ్ళు జెన్యూన్ అని ఇచ్చినారు. మీరు జెన్యూన్ అని ఇవ్వండి సార్. మీరు జెన్యూనే, వాళ్ళు అంతా జెన్యూనే అని ఒప్పుకుంటాం సార్. మేము చేసిన ఆరోపణకి తప్పని చెప్పి మీకు జెన్యూన్ అని అనిపించిన రిపోర్ట్ ఏది? సంబంధించిన రికార్డు ఇవ్వండి. మాకు కూడా తెలియడం లేదు కదా. మీకు జెన్యూన్ అనిపించిన రిపోర్ట్ ఇవ్వండి. మేము మళ్ళీ దాని గురించి మాట్లాడడం లేదా దాన్ని ఎత్తుకొని పోయి మేము లీగల్ గా కోర్టుకు వెళ్తామో లేకపోతే ఏది పోతాము. మీరు ఆ రిపోర్ట్ ఇవ్వకుండా మా గురించి మాత్రం మీరు పెట్టే దాంట్లో మాత్రం మీకు అనుకూలంగా మాత్రం మీరు మార్చుకుంటారు. మాకు మాత్రము రిపోర్ట్ ఇవ్వరు. ఆ రిపోర్ట్ బయట పెట్టకపోవడానికి కారణం ఏం సార్? ఇదిగోండి సార్, మీరే చెప్పారు. ఎవరు ఇచ్చారు ఇది? మీరు చెప్పారు కదా సార్, కమిషనర్ గారు అని. ఈ కమిషనర్ గారు ఇచ్చినటువంటి లేదు ఇది మేము తయారు చేయాలా, డాక్యుమెంట్ తయారు చేయాలా దీన్ని. ఇది కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇక్కడ 4 మెన్ కమిటీ, 5 మెన్ కమిటీ, 3 మెన్ కమిటీ, 2 మెన్ కమిటీ. ఇది కమిషనర్ చెప్పిందే కదా, మీకు కూడా కమిషనర్ చెప్పిందే అడుగుతాను. మరి ఇన్ని రిపోర్ట్ మీకు అంతిమంగా ఒకటే చెప్తాను, మీరు ఏమైనా అనుకోండి, మేమైతే దీని మీద యాక్షన్ ఇమ్మీడియట్ చేయకపోతే 100% యూజీసీకి మీ అందరి మీద కమిటీలో ఎవరైతే ఉన్నారో ఈవెన్ మీతో సహా సార్, ఈవెన్ కమిషనర్ తో సహా మేము ఖచ్చితంగా యూజీసీ గారికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖచ్చితంగా చేయబోతాం. మేము చదివిన కాలేజీ అర్హత లేకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మా పిల్లలను బలి చేసుకోవాలా మేము? అవసరమా ఇది? ఎట్లా జీతాలు ఇస్తారు, ఎట్లా సిఫార్సు చేస్తారు మీరు చెప్పండి. సంతకాలు ఉన్నాయి, మేము ఇప్పుడు తెస్తాం రికార్డు మొత్తం అటెండెన్స్ వద్దు. మీరు వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు జెన్యూన్ అని మీరు రిపోర్ట్ పెట్టారు సార్. ఆ జెన్యూన్ అనడానికి మీరు ఏ ఎంక్వైరీ చేసింటే ఏ ఎంక్వైరీలో మీరు ఏ ఆధారంతో జెన్యూన్ అని చెప్పారు, దానికి సంబంధించిన రిపోర్ట్ మాకు ఇవ్వండి. మేము మళ్ళీ మీ దగ్గరికే రాము, మిమ్మల్ని అడగం. ఇన్నిసార్లు ఇస్తా అంటే కూడా రెస్పాన్స్ లేకపోతే ఎట్లా సార్? ఓకే సార్, నెక్స్ట్ ఇంటర్ కోర్సుని దీనిలో పెట్టండి అని చెప్పి ఇంటర్ కోర్సుని ఇంప్లిమెంట్ చేయండి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అని చెప్పి మేము అలిగేషన్ సిస్టమ్ ఇచ్చారు సార్. ఇంటర్ కోర్సులు మాత్రం పెట్టలేదు సార్. ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినాం సార్. మీరు దీనికి సంబంధించి మేము అడిగిన దాని గురించి మీరు ఇమ్మీడియట్ గా కమిషనర్ గారితో మాట్లాడండి. మీరు ఇప్పుడు ఏదైతే డెప్త్ ఎంక్వైరీ చేస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో అందులో భాగమే ఇందులో భాగం. అంటే మీరు స్పెషల్ ఆఫీసర్ మీరే వచ్చింది ఫస్ట్. ఆ రోజు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని కాలేజీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరే. ఆ టయానికి ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని అకౌంట్లు, స్టూడెంట్ అకౌంట్స్, మేము ఇందులో ఒక 10 పాయింట్స్ పెట్టాం. దయచేసి మిమ్మల్ని లీగల్ గా రోడ్డు పైకి లాక్కుండా ఉండాలంటే ఇమ్మీడియట్ గా కమిషనర్ గారిని తీసుకోండి. ఇంకో అలిగేషన్ చేస్తారు ఏమనంటే బీటీ కాలేజ్ పరువును రోడ్డు మీద వేస్తాము. రోడ్డు మీద వేయకూడదని మాకు బీటీ కాలేజ్ మీద గౌరవం ఉంది కాబట్టి మేము ఇంత దీనిగా పోతా ఉంటే మీరు దాన్ని మా చేతకాంతరంగా తీసుకొని ఇంత నెగ్లెక్ట్ చేసుకొని మీరు ఒత్తుళ్ళు మీకు ఎవరైనా పైన ఫోన్లు చేస్తే మాత్రమే జరుగుతాయి. ఏం సార్, ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా మీ వైఖరి మాత్రం మారదా? ఎన్ని సార్ 70 ఇచ్చింటాం సార్. ఇవన్నీ వాళ్ళవే సార్, మీవే ఇవన్నీ మీరు ఇచ్చినవే. మీ కాలేజీ మీ అధికారులు ఇచ్చినట్టు కాపీలు ఇవి. ఎవరు సార్? మీరే సార్ స్పెషల్ ఆఫీసరు. మీరే హ్యాండ్ ఓవర్ మీరు ఇచ్చింటేనే నెక్స్ట్ మనిషి తర్వాత 4-3 పోయినారు. మరి వాళ్ళందరూ ఎవరు రాలేదు. సుధాకర్ రెడ్డి గారు ఎందుకు వచ్చినారు? ఎందుకు లీగల్ గా నోటీస్ ఎంక్వైరీ చేస్తాము అని మీకు ఒకరికి, ఆయన గారికి ఒకరికి ఎందుకు ఇచ్చినారు? సుధాకర్ రెడ్డి సార్ మాత్రమే ఎందుకు ఇచ్చినారు? నోటీస్ చూపించండి సార్, చూపించండి. భ్రష్టు పట్టించేసి ఇటు వెళ్ళిపోయింది కాకుండా మళ్ళీ ఆయన నేర్చుకుని రికార్డులన్నీ కాలేజీలో ఉన్నాయి. నేను ఎత్తుకొని మీ రికార్డులన్నీ కూడా సార్ మీరు బాగా గుర్తు పెట్టుకోండి. బీటీ కాలేజ్ జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు బాగుపడే చరిత్ర లేదు. నేను చెప్తాను చూడు, ఈ ఇష్యూ ఇంత దేనికి కారణానికి ఏకైక కారణం మీరే.
పట్టించింది మీరే, రిపోర్టు సార్ మీరు ప్రిన్సిపల్ గా బాధ్యత తీసుకున్నప్పుడు మేము చాలా సంతోషించినాం. ఏమి ఖచ్చితంగా కళాశాల యూజీసీ కంప్లైంట్ పెడతాం, సన్మానం కూడా చేశాం సార్. వచ్చినప్పుడు సన్మానం చేసి ఓల్డ్ స్టూడెంట్ ఈ కాలేజ్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పిండే వ్యక్తి 10 ఏళ్ళు కష్టపడించి వెనక్కి పంపించారు సార్. ఇదే బీటీ కాలేజ్, ఇంత చరిత్ర గల బీటీ కాలేజ్ నాశనం చేసింది ఏకైక కారణం ఆయనే సార్. అవును, ఎంతైతే సంతోషపడ్డామో అంత బాధ పెట్టాము సార్. సార్ ఒక సార్ ఎందుకు ఎందుకు నోటీస్ ఏంటి? నోటీస్ ఏంటి సార్? ఇప్పుడు ఆయన నోటీస్ వచ్చింది, ఆ నోటీస్ చూపిండి. ఎందుకు ఇచ్చారు చూపిండి. అదే నిన్న మొన్న ఏ ప్రిన్సిపల్ రాలా, నేను 2 రోజులు నిన్న మొన్న ఏ ప్రిన్సిపల్ నోటీస్ చూపించండి. ప్రతిసారి ఇస్తా అంటారు బాబు సుధాకర్ రెడ్డి సార్. చూపించండి సార్, మీరు మ్యాన్పులేట్ చేయొద్దండి. ఆయన ఇప్పుడు ఏమన్నాడు, నోటీస్ ఇస్తానన్నాడు, నోటీస్ చూపించండి. భ్రష్టు పట్టించేసి నాశనం చేసి రాకుండా పోయినారు. ఎంతమంది ఉన్నారు క్లాసుల్లో? మేము గౌరవించినాము. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది. ఇట్లా గుణమే చేసుకొని ఇక్కడ ఉన్న స్టాఫ్ మీరు ఇక్కడ ప్రిన్సిపల్ గా చేరినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ క్వాలిఫైడ్ నేను ఆ కమిటీలో మెంబరు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను గవర్నమెంట్కి పంపించే దాంట్లో అవకతవకలు జరిగి అర్హత లేని స్టాఫ్ పేర్లను పైన గవర్నమెంట్ వారికి సిఫార్సు చేయడం వల్ల మేము దీనిపై ఎన్నోసార్లు ఉన్నత అధికారులకు కానీ ఆర్జేడీ గారికి కానీ ప్రిన్సిపల్ గారి గారికి ఎన్నోసార్లు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులు చేసిన తర్వాత మా ఫిర్యాదుల అనుసారం వాళ్ళు ఏం చేశారంటే 4 మెన్ కమిటీ, 5 మెన్ కమిటీ, 3 మెన్ కమిటీ, 2 మెన్ కమిటీ అని చెప్పి కొన్ని కమిటీలను వేసి మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆ ఆరోపణ పైన విచారణ అయితే జరిపించడం జరిగింది. అయితే ఏ కమిటీలు అయితే ఉన్నాయో, ఏ కమిటీలు అయితే విచారణ చేశారో అదే కమిటీలు, అదే సంబంధించిన కమిటీ వారు పైనున్న కమిషనర్ గారికి ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే, ఏవైతే సంఘాల వాళ్ళు చేసిన అలిగేషన్స్ అన్నీ తప్పు, మేము చేసిన కమిటీలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో స్టాఫ్ పేర్లు అయితే గవర్నమెంట్కి పంపించారో వాళ్ళు అన్నీ జెన్యూన్ అని చెప్పి పైన కమిషనర్ గారికి సిఫార్సు చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఆర్జేడీ గారిని కానీ సంబంధిత అధికారులు గారిని సూటిగా మేము ఒకటే అడుగుతున్నాం. మీరు ఏ ఆధారాలతో, ఏ విచారణ కమిటీ నివేదికతో మీరు మేము చేసిన అలిగేషన్స్ తప్పని చెప్తున్నారు? వాళ్ళు జెన్యూన్ అని మీరు వాళ్ళని ఎందుకు సిఫార్సు చేస్తున్నారు? మీరు ఎవరైతే జెన్యూన్ అని చెప్తున్నారో దానికి సంబంధించి రిపోర్ట్ను మీరు ఎందుకు బయట పెట్టడం లేదు? అంటే బయట పెడితే మీరు అమ్ముడుపోయిండే విషయాలన్నీ బయటపడతాయనా? అందులో ఉండే లొసుగులన్నీ బయటపడతాయనా? ఆ రిపోర్ట్ని బయట పెట్టకుండా మీరు కమిషనర్ గారికి మాత్రము వాళ్ళు జెన్యూన్ అని చెప్పి మీరు ఎలా రిపోర్ట్ ఇచ్చారు? మేము చేసిన అలిగేషన్స్ తప్పని మీరు ఎలా నిర్ధారిస్తారు? మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి దానికి ఎవిడెన్స్ని, ఆ సంబంధించిన రిపోర్ట్ని, ఆ కమిటీ రిపోర్ట్లని బయట పెట్టండి. బయట పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో దానిపైన మేము అది జెన్యూన్ అయితే కోర్టుకు పోతాం, ఆ కోర్టులో నిర్ధారిస్తుంది. మీరు మరి దాన్ని బయట పెట్టకుండా మీరు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో కొంతమంది అధికార పార్టీ నాయకులు చెప్తే జెన్యూన్గానే అన్సర్టిఫైడ్ స్టాఫ్ని మీరు రన్ చేస్తా వాళ్ళకి అరియర్స్ అందరినీ పెట్టడం ఈరోజు చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఇప్పటికైనా ఆర్జేడీ గారు సంబంధిత అధికారులు మేలుకొని ఈరోజు బీటీ కళాశాలలో ఆర్జేడీ గారు డెప్త్ ఇన్స్పెక్షన్లో భాగంగా బీటీ కళాశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ, బహుజన సేన, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్జేడీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రైమరీ
జరగాల్సినటువంటి రికార్డులను పరిశీలించకుండా మేము వేసినటువంటి ఫిర్యాదుల మీద ఏ రికార్డును